రాజధానిగా పేరున్న ముంబైతో పోటీ పడగల సామర్థ్యం దేశంలో ఉన్న 10 ధనిక నగరాల్లో ఒకటి. గుజరాత్లోని సూరత్ తర్వాత అతిపెద్ద నగరం. ఇవి విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకోవడం వెనుక ప్రధాన కారణాల్లో కొన్ని. ఇవే కాదు, పాలనా రాజధానిగా ఉండేందుకు విశాఖను మించిన ప్రాంతం లేదని మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ కంటే ముందే విశాఖకు గ్రేటర్ సిటీ హోదా. ముంబైతో పోటీ పడగల సామర్థ్యం విశాఖ సొంతం. 4 రకాల కనెక్టివిటీ విశాఖకు ఉన్న ప్రత్యేకత. రాష్ట్రంలో ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడున్న రవాణా మార్గాలు, సౌకర్యాలే ముఖ్యం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ముంబై స్థాయిలో అభివృద్ధి చెందుతున్న మహానగరం విశాఖ. హైదరాబాద్ నగరం కంటే ముందుగానే విశాఖ గ్రేటర్ సిటీ హోదా పొందింది. విశాఖ నగరానికి ఉన్న ప్రత్యేకత ఇక్కడున్న కనెక్టివిటీ. ఏ ప్రాంతం నుంచైనా మరో ప్రాంతానికి వెళ్ళగలిగిన అన్ని రకాల రవాణా సౌకర్యాలు విశాఖకు ఉన్నాయి. ఇక్కడున్న అనువైన జలమార్గం, వాయు మార్గం, రైలు మార్గాలు దేశంలోని మరే ఇతర రాష్ట్ర రాజధానికి లేవంటే అతిశయోక్తి కాదు. బ్రిటిష్ పాలనలో వాల్తేరు నగరంగా అవతరించిన విశాఖకు 35 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. దేశంలోనే 4వ అతిపెద్ద ఓడరేవు విశాఖకు కీలకమైన రవాణా వ్యవస్థగా చెప్పుకోవాలి. సంవత్సరంలో అన్ని రోజులు నౌకలు నిలుపుదల చేయగల సహజ సిద్ధమైన నౌకాశ్రయాన్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. 1933లో ఏర్పడిన ఓడరేవు ఏటా 125 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు కేంద్రంగా మారింది. ఈ పోర్టు నుండి హ్యాండ్లింగ్ జరిగే కార్గోలో ఐరన్ ఓర్, బొగ్గు, క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు మొదలైనవి ప్రధానంగా రవాణా అవుతాయి. ఇక గంగవరం పోర్టులో ఉన్న 9 బెర్తుల ద్వారా ఏటా 20 మిలియన్ టన్నుల ఉత్పత్తులను ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. స్థానిక జాలర్ల కోసం ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ కూడా రాష్ట్రంలోనే అతిపెద్దది. మరోవైపు ఎగుమతులు, దిగుమతుల కోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్క్ కూడా ఇక్కడుంది. ఇతర దేశాలకు ఈ సముద్ర తీరం ద్వారా నిత్యం భారీ స్థాయిలో ఎగుమతులు జరుగుతుంటాయి. ఈ పోర్టుకు అనుసంధానం చేయబడి ఉన్న 6 లైన్ల జాతీయ రహదారి విశాఖ నగరానికి ఉన్న మరో ప్రత్యేకత. చెన్నై, కోల్కతా మహానగరాలను కలుపుతూ ఏర్పడిన NH-60, రాయ్పూర్ను కలిపే NH-26 విశాఖ మీదుగా వెళ్తాయి. ఇక విశాఖలోని ద్వారకా బస్ స్టేషన్ నుండి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర సర్వీసులు నడుస్తున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో అన్ని విధాలుగా కనెక్టివిటీ ఉన్న విశాఖ నగరానికి కార్యనిర్వాహక రాజధానిగా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని మేధావులు, విశ్లేషకులు ముక్త కంఠంతో చెబుతున్నారు. విశాఖపట్నానికి ఉన్నటువంటి వనరుల లభ్యత, విశాఖపట్నానికి ఉన్నటువంటి నౌకాశ్రయము, విశాఖపట్నానికి ఉన్నటువంటి రైల్ కనెక్టివిటీ, విశాఖపట్నానికి ఉన్నటువంటి అంతర్జాతీయ విమాన సర్వీసులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రాజధాని పెట్టినట్లయితే, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టినట్లయితే ఇంకా ప్రపంచంలో నుంచి చాలా పరిశ్రమలు ఇక్కడికి తీసుకురావడానికి, ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకురావడానికి. ఎందుకంటే ఒక కంపెనీ ఇక్కడికి రావాలంటే అన్ని రకాల అవస్థాపన సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు ఉండాలి అని పరిశీలించుకుంటారు. మనం ఒక ఇంట్లో అద్దెకి దిగాలంటేనే 190 సార్లు పరిశీలిస్తామండి. అమెరికా నుంచి, జర్మనీ నుంచి, జపాన్ నుంచి ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి వచ్చినటువంటి వాడు అంతర్జాతీయ విమాన పోర్టు నుంచి దిగిన వెంటనే ఆ సైట్కి వెళ్ళాలి. అంటే వాడు టైం వేస్ట్ కాకూడదు వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా విశాఖపట్నం హంగులు ఉన్నాయి. విశాఖపట్నం అనేది క్యాపిటల్ సిటీ రావడం చాలా అదృష్టం. క్యాపిటల్ సిటీకి రావడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకున్నప్పుడు విశాఖపట్నం హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ అంత సిటీగా ఎదిగింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ విషయంలో రైల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అలానే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అలానే వాటర్ రేవులు ఉన్నాయి. అలానే ఎక్కడ ఈ దేశంలో అభివృద్ధి చెందిన సిటీలన్నింటిలో కూడా రాజధానులన్నీ కూడా చూసినప్పుడు అన్నీ కూడా సముద్ర పక్కన ఉన్న రాజధానులు చాలా గొప్పగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకుని ఈ రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం అనుకున్నాడు. ఇక విశాఖపట్నంలో ఉన్న మరో అతిపెద్ద రవాణా వ్యవస్థ
వాయు మార్గం. ఇక్కడున్న విమానాశ్రయం ద్వారా రోజు 76 విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. విశాఖ నుండి ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి, కోయంబత్తూర్, వారణాసి తదితర ప్రాంతాలకు, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్ దేశాలకు విమాన సర్వీసులు ఉన్నాయి. ఇక్కడ నుండి సంవత్సరానికి సుమారు 30 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు దీనికి తోడు దేశంలోనే అతి ప్రధానమైన రైలు మార్గం విశాఖ సొంతం. ఇలా వాయు, జల, రైలు, రోడ్డు రవాణా మార్గాలున్న విశాఖ నగరంలో పరిపాలనా రాజధాని ఏర్పాటైతే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలుండటంతో పాటు పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలమైనదిగా ఉంటుందని మేధావులు అంటున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అందరినీ అమరావతి కంటే విశాఖలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చి ఉంటే ఈ పాటికే ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముంబై, చెన్నై నగరాల స్థాయిలో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఉన్న నగరం విశాఖ. అందుకే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదిగే సత్తా విశాఖకుంది. విశాఖకు ఉన్న 4 రకాల రవాణా సౌకర్యాలు ఈ నగరానికి ఉన్న అతిపెద్ద బలం. స్వాతంత్ర్యం వచ్చి సుమారు 7 దశాబ్దాలు దాటుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతం ఇంకా వెనుకబడే ఉంది. ఈ వెనుకబాటుతనాన్ని నిర్మూలించేందుకే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని ప్రతిపాదించింది. ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం కూడా తెలుపటంతో త్వరలోనే ఇక్కడ నుండి పాలనా కార్యక్రమాలు మొదలవనున్నాయి.